ఈరోజు మా నాన్నగారి కోసం కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకని తర్వాత చెప్తా. ఫస్ట్ 2011 అనుకుంటా మా చెల్లి ఫస్ట్ డెలివరీ టైంలో, అంటే అదే మా సహస్ర పుట్టే టైంలో ఆల్మోస్ట్ ఆపరేషన్ అంతా అయిపోయి డాక్టర్ గారు బయటకు వచ్చేసరికి నేను, మా బావ, మా మదర్, ఇంకా అక్కడ మా స్ట్రీట్లో అందరూ ఒక 30-40 మంది దాకా ఉండుంటారు. అందరం కలిసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎవరు పుట్టారు, ఎలా ఉంది బేబీ, వెయిట్ ఎంత, ఇవన్నీ అడుగుతున్నాం. సడన్గా అందరం హడావిడిలో ఉన్నాం. సడన్గా మా డాడీ వచ్చి డాక్టర్ గారికి శ్వేత ఎలా ఉందండి, బాగానే ఉందా అని అడిగారు. అందరం షాక్ అయిపోయాం. అసలు అర్థం కాలే. అంటే ఆయన ప్రేమ అంటే పుట్టే బేబీ మీద ఎట్లనే ఉంటుంది అది కాదు, బట్ తనకి మా నాన్నగారికి మా చెల్లి పెద్దయినా చిన్నపిల్లే కదా. సో ఆ లెక్కన తను ఎలా ఉందని అడిగేసరికి ఈవెన్ డాక్టర్ గారితో సహా అందరం షాక్ అయ్యాం. సో అదొక ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్, మా చెల్లి లైఫ్లో కూడా. అట్ ద సేమ్ టైం ఇలా 2015లో నాకు బైక్ యాక్సిడెంట్ అయింది. నేను పడిపోయాను. సో నాకు అర్జెంట్కి సర్జరీ చేయాలి. నాకు హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ ఒక 2-3 లక్షల దాకా అవుతుందేమో నాకు తెలిసి, అరౌండ్ 2015లోనే. సో ఇప్పుడంటే ఇంకెంత ఉంటుందో. సో అంత అవుతుంది అనే టైంలో ఓకే, మాకు మా డాడీ దానివల్ల హెల్త్ కార్డు ఉంది, హెల్త్ కార్డు మీద ఫ్రీ, $1 రూపీ కూడా కట్టక్కర్లేదు. కాకపోతే ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ ప్రాసెస్ చేసేవాడు హాస్పిటల్లో లేడు, అవైలబుల్గా లేడు. వాడు వేరే ఎక్కడికో తిరుపతి సంథింగ్ ఎక్కడికో వెళ్ళాడు. కంపల్సరీగా 2 days వెయిట్ చేయాలి. 2 to 3 days. 2 to 3 days రాకేష్ పెయిన్ భరించలేడు. డబ్బుల గురించి ఆలోచించొద్దు. సో డబ్బుల సంగతి పక్కన పెట్టండి, వాడికి అర్జెంట్గా ఆపరేషన్ చేయండి అని చెప్పి డాక్టర్ని ఎంత ప్రెజర్ అంటే అంత ప్రెజర్ చేశారు. ఆయన చుట్టూ ఎంతమంది చెప్పినా ఆయన ఒప్పుకోలేదు. బట్ నెమ్మదిగా మళ్ళీ నేనే చెప్పి డాడీకి వద్దు అని చెప్పి, పర్లేదు నేను భరిస్తాను అని చెప్తే అప్పుడు కొంచెం ఓకే. సో అతను అలా ఉంటుంది ఆయన ప్రేమ. ఇప్పుడు ఇది చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, ఈరోజు మా నాన్నగారి బర్త్డే. హ్యాపీ బర్త్డే డాడీ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. అండ్ ఐమ్ వెరీ 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 సారీ. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చాలా 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 ఎలా అంటే అల్లరి చేసి అన్ని రకాలుగా చాలా ఇబ్బంది పెట్టా. బట్ వన్ డే మేక్ యూ ప్రౌడ్. కంపల్సరీగా మీరు తలెత్తుకునే స్థాయికి ఒకరోజు నేను కంపల్సరీగా వెళ్తా. ఆ డే కోసం మీరు వెయిట్ చేస్తున్నారని కూడా నాకు తెలుసు. నన్ను అందరూ అంటారు, నాయన నువ్వు మీ నాన్నవేరా బాబు అని అంటారు. అది నాకు నిజంగా హ్యాపీయెస్ట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏ కానుకలు నీలాలనతో సరితూగవు, ఇది నిజమే. నీ సమయముకై ఈ జీవితమే చూస్తున్నది పసితనమై.